నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 30 సర్గః. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషశ్వజే. భీకరంగా జరిగినటువంటి ఆ యుద్ధంలో కరుని యొక్క సైన్యాన్ని, కరుడిని కూడా ఎంతో సమర్థవంతంగా ఓడించి సంహరించినటువంటి రామచంద్రమూర్తిని దేవతలు, మహర్షులు వీరందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ పొగడటము, వీళ్ళందరి యొక్క స్థుతులు ఒక ఎత్తు అయితే, సీతాదేవి రామచంద్రమూర్తిని అభినందించినటువంటి, సత్కరించినటువంటి తీరు మరి ఒక ఎత్తు. వారందరూ స్తుతించడం ద్వారా ఎంతటి ఆనందం రామచంద్రమూర్తికి కలిగిందో అంతకు మించినటువంటి ఆనందం సీతాదేవి చేసినటువంటి సత్కారం, సీతాదేవి అభినందించినటువంటి తీరు రామచంద్రమూర్తికి ఎంతో గొప్పగా ఆనందాన్ని కలుగజేసింది. అందుకనే వైష్ణవ ఆలయాల్లో ఇప్పటికీ కూడా ఆ చామరాన్ని వీస్తూ సేవ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతారు. ఇక్కడ యుద్ధంలో గెలిచినటువంటి వీరుడైన, ధీరుడైన రామచంద్రమూర్తిని చూచి, మరి ఆ పర్ణశాలలోకి వచ్చినటువంటి రాముణ్ణి చూచిన వెంటనే సీతాదేవి యొక్క ఆ ఉద్వేగము, ఉత్కంఠ ఆగలేదు. యుద్ధము జరుగుతున్నంతసేపు కూడా గుహలో ఉండి బయట ఏం జరుగుతోందో తెలియక, తన భర్తకి ఏమవుతుందోనన్న ఒక రకమైన ఉత్కంఠ. అంటే మేరు సమాన ధీరుడు, అప్రతిహత పరాక్రమం కలిగినవాడు అనే విషయం తెలిసినప్పటికీ, ఏమో తీవ్రమైనటువంటి గాయాలైతే, ఏమైనా ఇబ్బంది కలిగితే అని ఇలాగా మరి భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి బెంగతో ఉన్నది పాపం ఆమె. అటువంటిది ధీటుగా అందరికీ సమాధానం చెప్పి గెలిచినటువంటి తన భర్తను చూచేటప్పటికీ, నిన్ను మించినటువంటి మొనగాడి ఇంకెవరో కూడా ఈ ప్రపంచంలో లేరయ్యా అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని సీతాదేవి కావలించుకున్నది. ఇక్కడ ఆ సన్నివేశాన్ని ఇక్కడ వర్ణిస్తూ, దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి వెంటనే మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని ప్రార్థించారు. ఇక్కడ రాక్షసుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉన్నది, కావున వారందరి నుండి మమ్మల్ని రక్షించాలి అని అంటే, నేను అసలు మా తండ్రి గారి ఆజ్ఞతోటి ఈ అరణ్యవాసానికి వచ్చినదే రాక్షసులను వధించి మిమ్మల్ని అందరినీ రక్షించడం కోసము. కావున మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత, నేను రక్షించి తీరుతాను, ఆ దుష్టులను శిక్షించి తీరుతాను అని చెప్పి అప్పుడే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు. తాను చేసినటువంటి ప్రతిజ్ఞను ఈనాడు నెరవేర్చుకున్నవాడై ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా పరిమార్చాడు. వారికి నాయకుడైనటువంటి కరుణ్ణి కూడా వధించేశాడు. ఇంకా మరి అలాగా తన మాట నిలబెట్టుకున్నటువంటి వాడైన, ధీరుడైనటువంటి తం భర్తారం, తన భర్త అయిన, ఇక్కడ తం భర్తారం అంటే కేవలం తనకు మాత్రమే భర్త కాదు, ఈ లోకమంతటికీ కూడా భర్త అయినటువంటి వాడు, తనను మాత్రమే భరించేవాడు కాదు, తాను ఉన్నటువంటి ప్రదేశంలో అందరినీ, ఈ లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా భరించగలిగినటువంటి వాడు, అందరికీ పాలకుడు అయిన రాముడిని హృష్ట ఎంతో ఆనందించి, రాముడిని చూచిన వెంటనే సీతాదేవికి రోమాంచితమయ్యేంత పట్టలేనంత ఆనందం కలిగింది. మరి ఇంకా ఆనందంతో పరిషశ్వజే, అన్ని వైపుల నుండి రాముడిని కౌగిలించుకున్నది అని చెప్పి అన్నారు. అంటే రాముడు వెనక్కి తిరిగి ఉంటే వెనక నుంచి, ముందుకు తిరిగి ఉంటే ముందు నుంచి, ఈ విధంగా అన్ని వైపుల నుండి రామచంద్రమూర్తిని అలా కావలించుకుని, తనకు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమను, రాముడు చేసినటువంటి ఆ శత్రు సంహారం అనే ఘనకార్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించినటువంటిది. ఆ విధంగా సన్మానపూర్వకంగా, సత్కారపూర్వకంగా, అభినందనపూర్వకంగా, ప్రేమపూర్వకంగా సీతాదేవి రామచంద్రమూర్తిని ఆ విధంగా కావలించుకున్నది.
రాముడికి కలిగేటటువంటి ఆనందం ఇంకెంత గొప్పగా ఉంటుంది ఆ సందర్భంలో. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దలు మనకు అనేకమైనటువంటి విశేషాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ తం దృష్ట్వా అని అంటే 14,000 మందిని రామచంద్రుడు ఒక్కడే ఏమైనా చేయగలుగుతాడా? ఒకవేళ చేసినప్పటికీ కూడా అంతమందిని రాముడు కొట్టగలిగినప్పుడు అందులో ఏ ఒక్కరో లేకపోతే కొంతమందో రాముడి మీద కూడా గట్టిగా ప్రతిదాడి చేస్తారు కదా. అప్పుడు రాముడికి ఏమైపోతుందో అని చెప్పి ఆ గుహలో ఉండి దుఃఖంతోటి, బాధతోటి, బెంగతోటి, భయంతో ఉన్నటువంటి సీతాదేవి ఆ వీరులందరినీ కూడా వధించినటువంటి వాడైన, ధీరుడైనటువంటి, వారిని మించిన మహాయోధుడైనటువంటి రాముడిని చూచి వీరులలో ఉండే తారతమ్యం తెలిసినటువంటి మరి ఉత్తమమైన జనక మహారాజు యొక్క పెంపకంలో పెరిగినది కావున అక్కడ ఉన్నటువంటి వీరులను, అంటే పడిపోయినప్పుడు ఉన్నటువంటి వీరులను చూస్తే ఈ వీరులనా రామచంద్రమూర్తి వధించింది అంటే వారే అంత భయంకరంగా ఉన్నారు, వారి యొక్క పరాక్రమం, వారిని చూస్తుంటేనే వారు ప్రదర్శించినటువంటి పరాక్రమం తెలిసే విధంగా ఉన్నారు వాళ్ళు. అంతటి వీరులనే రామచంద్రమూర్తి వధించాడు అంటే మరి రాముడు ఇంకెంత వీరుడు అనే భావనతోటి, ఆశ్చర్యంతో, అంటే ఒళ్ళు గగ్గురపరిచేంతటి పరాక్రమం కలిగిన వాడు అనే భావనతోటి ఆయనను ఎలా సత్కరించగలను, ఎలా అభినందిస్తే రాముడు చేసినటువంటి ఘనకార్యానికి సత్కరించినట్లు అవుతుంది అని చెప్పి ఇంకా సీతాదేవి ఇంతకంటే ఏం చేయగలుగుతాము అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని కావలించుకున్నదనమాట. ఇంకా తం దృష్ట్వా అని అన్నారు. ఆ యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో పొరపాటున కాస్త తొంగి చూసినప్పటికీ, ఆ గుహలోంచి తొంగి చూసిన భీకరమైనటువంటి యుద్ధంలో అసలు ఏం జరుగుతున్నది, ఎక్కడ రాముడున్నాడనే విషయం కూడా తెలియటం లేదు. ఎందుకని? ఆ 14,000 మంది కూడా గుంపులు గుంపులుగా వచ్చి రామచంద్రుడిని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి కూడా దాడి చేస్తూ ఉంటే అసలు ఆ మధ్యలో రాముడు ఎక్కడున్నాడనే విషయం తెలియటం లేదు. పరస్పరం అస్త్రప్రయోగములు చేసుకోవటం తప్ప రాముడు ఎక్కడ ఉన్నాడు, ఏదో యుద్ధం జరుగుతూ ఉన్నది, గందరగోళంగా ఉన్నది అన్నట్లుగా ఉన్నది తప్ప ఆ మధ్యలో రాముడు ఎక్కడ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా లేడా అనే విషయం కూడా తెలియటం లేదు. యుద్ధం పూర్తయి వాళ్ళందరూ వధింపబడిన తరువాత ఇప్పుడు మాత్రమే రాముడిని చూచేటటువంటి అవకాశం కలిగింది. అందుకనే తం దృష్ట్వా, యుద్ధము జరుగుతున్నంతసేపు కూడా రాముడిని చూడలేక, వెతికినా కనిపించక ఆ గందరగోళంలో తెలియనటువంటి రామచంద్రుడు ఇప్పుడు కనిపించేటప్పటికీ ఆ రామచంద్రమూర్తిని చూచి బెంగతోటి, ఆనందంతో ఆమె కావలించుకున్నది. ఇంకో విషయం చెబుతున్నారు. తం దృష్ట్వా అని అంటే రామచంద్రుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఒళ్ళంతా కూడా ఆ రాక్షసులు ప్రయోగించినటువంటి ఆయుధములు, ఆ బాణములు అవి తగిలి ఒళ్ళంతా కూడా గాయములు, రక్తంతో, రక్తసిక్తమైనటువంటి శరీరంతో ఉన్నాడు. చెమటలు బట్టి ఉన్నాయి, ఒళ్ళంతా రక్తంతో ఉన్నది, అలసిపోయి ఉన్నాడు రాముడు. ఈ సందర్భంలో మరింత అందంగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమిటండి, ఒళ్ళంతా గాయాలయ్యి రక్తం గారుతూ ఉంటే అలసిపోయినటువంటి ముఖంతో ఉన్నటువంటి రాముడు అందంగా ఎలా కనిపిస్తాడు అని అంటే, ఇక్కడ అందానికి తార్కాణం లేకపోతే అందంగా ఉన్నాడు అని చెప్పటానికి ప్రమాణం అనేది వాళ్ళు చేసినటువంటి స్నానం వల్ల, లేకపోతే ముఖానికి పూసుకున్నటువంటి లేపనముల వల్ల కాదు. వారు సాధించినటువంటి కార్యానికి వారి ముఖంలో ఆ తేజస్సు అంత గొప్పగా కనిపిస్తుంది. ఆ అందం అనేది ఇనుమడిస్తూ ఉంటుంది. అందుకనే మనకు నీతి శాస్త్రంలో చెబుతారు, మనిష్యాణో లీఢ సమర విజయీహేతి దళిత మదక్షీణో నాగ శరది సరిదాస్యాన పులినా కళాశేషశ్చంద్ర సురత ముదిత బాల వనిత తనిమ్నా శోభంతే గళిత విభవాశ్చార్ధిషు నరాః. కొన్ని సందర్భాలలో ఆ పై మెరుగులు ఏవి కనిపించకపోయినా, అలసిపోయినట్లుగా ఉన్నా సరే వాళ్ళు మరింత కళతోటి శోభిస్తారట. మణి ఉన్నది, మణి భూమిలోంచి తీసినప్పుడు అంతగా ప్రకాశించదు, కానీ దాన్ని ఆ దెబ్బలతో కొట్టి దాని మీద కనుక ఆ అరలు గనక చేసినట్లయితే మణి మరింతగా ప్రకాశిస్తుంది. అంటే సామాన్యంగా ప్రకాశించనటువంటి మణి
ఆ అరలు చేసిన తర్వాత, దెబ్బలు పడిన తర్వాత అది మరింతగా ప్రకాశిస్తుంది. సాధారణ సమయంలో సామాన్యంగా ప్రకాశించేటటువంటి వీరుడు యుద్ధంలో శత్రు సైన్యంతో భీకరంగా పోరాడి వారి వారి యొక్క ఆయుధముల చేత శరీరమంతా కూడా దెబ్బలు తగిలినప్పటికీ తన పరాక్రమంతో వారినందరినీ ఓడించినటువంటి వీరుడు ఆ ముఖంలో కలిగే ఆ వీరత్వము, ఆత్మవిశ్వాసము, ఆ ఉత్సాహంతో మరింతగా అతను ప్రకాశిస్తాడట. అంటే శరీరం అంతా కూడా గాయములైన, రక్తసిక్తమైన, అలసిపోయిన ఆ వీరుని యొక్క శోభ మాత్రం మరింతగా పెరుగుతుంది. ఆ వీరుడు ఎంతో గొప్పగా విరాజిల్లుతూ ఉంటాడు. ఇంకా చెబుతున్నారు, మదక్షీణో నాగ, మదము తొలగినటువంటి, మదము క్షీణించినటువంటి ఏనుగు కూడా బాగా అది ప్రకాశవంతంగాను అదేవిధంగా ఉత్సాహంగాను ఉంటుంది. అలాగే కళలు తగ్గినప్పటికీ కూడా చంద్రుడు వంకలాగా ఉన్నప్పుడు, అంటే ఏమిటి, క్షీణించిపోయి ఉన్నప్పటికీ కూడా చంద్రవంక అందంగానే కనిపిస్తుంది. ఇలాగా తనింనా శోభంతే గళిత విభవాశ్చార్ధిషునరా అని ఇక్కడ తమకున్నవన్నీ కోల్పోయినప్పటికీ, గాయముల పాలైనప్పటికీ, అలసిపోయినప్పటికీ కూడా విజయాన్ని సాధించినటువంటి వారు, సహజ సిద్ధమైనటువంటి శోభ కలిగినటువంటి వారు, ఆత్మవిశ్వాసము, ఉత్సాహము కలిగినటువంటి వారు ఎప్పుడు శోభిస్తూనే ఉంటారు అని అన్నారు. ఇక్కడ మరి రాముడు అంత గొప్పగా ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి గాయములతోటి అలసిపోయినటువంటి రాముడు అంత గొప్పగా శోభిస్తూ ఉన్నాడు. మరి ఆ రాముడిని చూచేటప్పటికీ సీతాదేవి హృదయం పట్టలేకపోయింది. ఆ ఆనందంతో రామచంద్రమూర్తిని అలాగా కౌగలించుకున్నదనమాట. అందుకని ఇక్కడ చూడండి, కోదండ దండ మమనీయ వినీయ వర్మ కించిత్ పరిశ్రమభృతం ప్రియమీక్షమాణ. ఆ కోదండాన్ని ధరించి, అది కూడా యుద్ధం చేసేటప్పుడు చాలా గట్టిగా ధరించి ఉంటాడు యుద్ధం చేసేటప్పుడు. కానీ ఇప్పుడు యుద్ధం అయిపోయినది, చాలా అలసిపోయి ఉన్నాడు. ఆ కోదండాన్ని కాస్త వదులుగా ఇలా పట్టుకుని ఉన్నాడు. అంతేకాదు ఆ రాక్షసులతో చేసినటువంటి యుద్ధంలో రాముడు ధరించినటువంటి ఆ కవచం ఏదైతే ఉందో, కవచం కూడా ఊడిపోయినది, కవచాన్ని కూడా పక్కన పెట్టేశారు. మరి అలా కవచము కూడా లేకుండా కోదండాన్ని సాధారణంగా ధరించి ఉండి ఒళ్ళంతా గాయాలైనటువంటి రాముడిని ఒక్కసారి సీతాదేవి చూచేటప్పటికీ ఎంతో ఆనందం, అంటే ఎంతో ఆనందం అంటే ఆ అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యం కలిగే విధంగా ఎంతో అందంగా కనిపించాడట రామచంద్రమూర్తి. అందువలన రాముడిని పరిషష్వజే సీతాదేవి చక్కగా కావలించుకున్నది. ఇంకా అంతేకాదు, తం దృష్ట్వా అని చెప్పి అన్నారు. ఇంతకుముందు లతలతోటి రాముని యొక్క ఆ జడలను గట్టిగా బిగించి కట్టి ఉండేవారు. ఆ జడలన్నీ కూడా ఒక పద్ధతిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ యుద్ధంలో ఆ జడలన్నీ కూడా ఊడిపోయి, మరి భీకరమైనటువంటి యుద్ధం అలా వేగంగా కదలడంతో జడలన్నీ కూడా ఊడిపోయి ఎటువంటి అలంకరణ కూడా ఏమీ లేకుండా రామచంద్రమూర్తి కనిపిస్తూ ఉండేటప్పటికీ, అంటే జారిపోయినటువంటి జడ, అలాగే కవచం లేకుండా ఉండడము, అదేవిధంగా దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ఆ శరీరం మీద పడి ఉండడము, ఇవన్నీ చూస్తూ, అలాగే శరీరంలో వేపధూహు, అలాగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆయన యొక్క శరీరం కాస్త పెరుగుతూ తగ్గుతూ ఉన్నట్టుగా ఇలాగా అలసటతోటి కనిపిస్తూ ఉండటము, ఇవన్నీ సీతాదేవి రాముడిలో కొత్తగా చూస్తున్నటువంటి లక్షణం అన్నమాట. మరి తన భర్తను కొత్తగా చూసేటప్పటికీ ఎంతో ఆనందం కలిగింది. అందులోనూ కూడా యుద్ధం పూర్తయిన తరువాత ఆ కోపాగ్ని చల్లారినటువంటి వాడై ప్రసన్నమైనటువంటి వదనంతో కనిపిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇలా ప్రసన్నమైనటువంటి వదనంతో వ్యత్యస్తమైనటువంటి కాస్త వస్త్రములు, అదేవిధంగా ఆ తలకు ఉన్నటువంటి, తల కట్టినటువంటి ఆ లతలు లేకపోవటం వల్ల జారినటువంటి కేశములు, శరీరం అంతా కూడా ఎర్రగా రక్తసిక్తంగా ఉండడము, ఈ విధంగా రాముడిని చూడటం కొత్తగా ఉండడం, అందులో ముఖంలో చాలా ప్రసన్నత, ఇవన్నీ చూచినటువంటి సీతాదేవి రాముడిని చూచి ఆశ్చర్యంతో, ఆనందంతో రాముడిని అలా కౌగిలించుకున్నదనమాట. ఇంకా చెబుతున్నారు, తం దృష్ట్వా, రాముడి యొక్క పరాక్రమం గురించి విని ఉన్నది కానీ చాలా తక్కువగా చూచి ఉన్నది.
కానీ తన ఊహకు మించినటువంటి పరాక్రమాన్ని రాముడు ప్రదర్శించేటప్పటికీ ఉండబట్టలేకపోయింది. అందువలనే రాముడిని ఆ విధంగా కావలించుకున్నది. అందులోనూ శత్రుహంతారం అని చెప్పి అంటున్నారు. తర్వాత శత్రుహంత అని అంటే శత్రువులను వధించినటువంటి వాడు అని చెప్పి, శత్రువులను వధించినటువంటి వాడు అనడం కంటే కూడా శత్రువులు రాముడి చేత వధించబడ్డారు అని అని అంటల్లో ఔచిత్యం ఉంటుంది అంటున్నారు. రెండు ఒకటే కదండి అని అంటే, చాలా ప్రయత్నపూర్వకంగా కష్టపడి రాముడు శత్రువులను వధించినట్లయితే రాముడు శత్రువులను వధించాడు అని అనవచ్చును. అలా కాకుండా రాముడి పరాక్రమం ముందు నిలబడలేక శత్రువులు వధింపబడ్డారు అంటే అన్న సునాయాసంగా మరణించారు అంటే గనక అది సముచితంగా ఉంటుంది. కావున రాముడి పరాక్రమం ముందు ఆ శత్రువులైనటువంటి రాక్షసులందరూ కూడా అగ్ని వద్దకు వచ్చినటువంటి మిడతల వలె వాళ్ళందరూ అలా భస్మం అయిపోయినట్లుగా వధించబడ్డారు. రాముడు చాలా సునాయాసంగా వారందరినీ కూడా వధించేశాడు. మనకు కూడా చెబుతూ ఉంటారు కదా, అన్నం వండాము అని చెప్పటము, అన్నం ఉడికిపోయింది అని చెప్పటంలో అంటే ఆ సౌకర్యం అనేది, అదేవిధంగా సునాయాసంగా ఆ పని చేయటం అనేది తెలుస్తున్నది. అలాగా శత్రుహంతారం, శత్రువులను చాలా అవలీలగా వధించినటువంటి వాడు అన్నారు. ఎంతటి అవలీలగా అని అంటే, రాముడి యొక్క ధనుర్విద్య పాటవం ఎంత గొప్పగా ఉన్నది అంటే, రాముడు ఆ అంబుల బదులోంచి బాణము తీయటము, ధనుస్సుకి సంధించటము, దాన్ని లాగి వదలటము, ఇవేవి కూడా కనిపించడం లేదుట. ఎదురుగా రాముడు ఉన్నాడు, ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు, యువతలేమో బాణములు గుచ్చుకుని ఈ రాక్షసులందరూ కూడా చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. అంటే రాముడు ధనుర్విద్యలో బాణములను ప్రయోగించడంలో అంత వేగంగా, కనీసం కన్నులు చూడలేనంత వేగంగా రాముడు కదులుతూ బాణములను ప్రయోగిస్తున్నాడు. అందుకనే తన చుట్టూ అందరూ చేరి ఉన్నప్పటికీ కూడా రాముడు ధీటుగా వారందరికీ సమాధానం చెప్పగలిగారు, అందరి మీద కూడా బాణములు ప్రయోగించగలిగాడు. అలాగా రాముడి యొక్క ఆ ధనుర్విద్య పాఠవం అనేది చూడటానికి వీలు లేకుండా ఉన్నది. కానీ ఆ బాణమును మాత్రం రాముడి దగ్గర నుంచి వర్షం పడినట్లుగా అలా వచ్చేస్తూ శత్రువులందరినీ కూడా వధిస్తూ ఉంటే, అసలు శత్రువులను ఈ విధంగా వధించాలి, ఇది మార్గము, ఇది రీతి అన్నట్లుగా మరి రాముడు వారి మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. దానితోటి ఇంతటి ధనుర్విద్య పాఠవం ఇంకెవరిలోనూ లేదు, నా భర్త అయినటువంటి రామచంద్రుడిలో మాత్రమే ఉన్నది అని చెప్పి ఆనందంతో సీతాదేవి ఆ విధంగా రామచంద్రమూర్తిని కావలించుకున్నదట. మరి ఇక ఇప్పటి వరకు మనకు ఆ శత్రువులను వధించేటటువంటి తీరు, రామచంద్రుని యొక్క వీరత్వాన్ని చెబుతూ, ఇక ఇప్పుడు ఎందుకోసమని ధర్మ సంస్థాపన, శిష్ట పరిపాలన కోసం రాముడు ఈ కార్యాన్ని, ఇంతమంది రాక్షసులను వధించాడనే విషయాన్ని తెలియజేస్తూ, మహర్షీణాం సుఖావహం, మహర్షులకు ఆనందాన్ని, సుఖాన్ని అందించేటటువంటి వాడు రాముడు అని అన్నారు. రాముడు దండకారణ్యానికి రాగానే తమ రక్షణ బాధ్యతను రాముడికి అప్పచెప్పేశారు. ఆ బాధ్యతను తాను నెరవేర్చుతాను అని చెప్పి రాముడు మాట ఇచ్చేశాడు. ఇంకా ఆ మాట ఇచ్చిన తర్వాత ఆ రాక్షసులు వారిని, ఆ తాపసులను, మహర్షులను పీడిస్తున్నప్పటికీ కూడా, వారిని శపించేటటువంటి శక్తి వీరి దగ్గర ఉన్నప్పటికీ కూడా, మనల్ని రక్షించేటువంటి రక్షకుడు రామచంద్రుడు వచ్చేసిన తర్వాత ఇక మనల్ని మనం రక్షించుకోవలసినటువంటి అవసరం లేదు, రాముడే చూసుకుంటాడు అని చెప్పి వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మారు. అలాగే రక్షకుడైనటువంటి రామచంద్రమూర్తి కూడా ఒకానొక సందర్భంలో సీతాదేవి అంటుంది, వనవాస దీక్షకు వచ్చినటువంటి మనము ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారితో విరోధం పెట్టుకోవటం అవసరమా అని చెప్పి అంటుంది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అంటాడు, ఇచ్చినటువంటి మాట కోసం, ఆశ్రయించినటువంటి వారిని రక్షించడం కోసం నేను ఎంతటి పని చేయటానికైనా సిద్ధమే, ఎవరిని వదులుకోవటానికైనా సరే సిద్ధమే అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేసి మరి ఆ రాక్షసులను వధిస్తాను అని చెప్పి చెబుతాడు. అలా రాముడిలో ఉన్న పౌరుషాన్ని రేకెత్తించడానికే సీతాదేవి కూడా ఆ విధంగా మాట్లాడుతుంది. మరి అలాగా రాముడు ఆ ఋషులకు ఇచ్చినటువంటి మాటను ఆయన కూడా గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఏమిటి? ఆశ్రయించినటువంటి, ఎవరినైతే ఆశ్రయించామో వారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండగలగడం భక్తుల యొక్క లక్షణంగా ఉండాలి. తమను ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమములు తామే చూసుకోవాలి, ఆ బాధ్యత తమది అనే ఉద్దేశ్యంతో ఉండడం
భగవంతుని యొక్క రక్షకుని యొక్క బాధ్యతగా ఉండాలి. అంతేగాని అక్కడికి మాత్రం మాటలు చెప్పేసి ఆ తర్వాత తన సుఖాన్ని తాను చూసుకుంటూ, లేకపోతే ఆ సందర్భంలో ఆ రక్షకుడినో నాయకుడినో పొగిడి ఆ తర్వాత వీడు సవ్యంగా చేస్తాడో చేయడో మన ప్రయత్నాలు మనం చేసుకుందామని చెప్పి ఉండటం, ఈ విధమైనటువంటి ప్రవర్తన కూడదు. ఎవరినైనా ఆశ్రయిస్తే వారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఎవరికైనా మాట ఇస్తే ఆ కార్యం మీద పరిపూర్ణమైనటువంటి బాధ్యతను వహించి తీరాలి. ఈ లక్షణములు కలిగినటువంటి వారు మహర్షులు, అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా. అందుకనే తన బాధ్యతను తాను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలి అని చెప్పి ఒక్కడే మేరు సమాన ధీరుడిగా ఉంటూ రాముడు అందరినీ కూడా వధించేశాడు, అందరికీ ఎదురు నిలబడ్డాడు. మరి అటువంటి రామచంద్రుణ్ణి చూసేటప్పటికి పైగా ఆ మహర్షులందరూ కూడా ఏమన్నారు, ఏహి పశ్య శరీరాన్ని, రామచంద్ర చూడవయ్యా మా శరీరాలు, రాక్షసుల చేత పీడించబడి చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు కొందరు, అలాగ శరీరం అంతా గాయములతో బాధపడుతున్న వారు కొందరు, ఇలాంటి మహర్షులను చూచి మరి ఆనాడే దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి సందర్భంలోనే రాముడు మాట ఇచ్చాడు కదా, ఆ మాట నిలుపుకున్నటువంటి రామచంద్రమూర్తిని చూచి బభూవ హృష్ట వైదేహి, విదేహ రాజకుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి హృష్ట ఎంతో ఆనందించినదిట. ఎందుకు అంటే తన భర్త సమర్థుడు అనే విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూచినటువంటి ఏ స్త్రీ అయినా రోమాంచితమయ్యే ఆనందాన్ని పొందుతుంది. ఆ ఆనందానికి అవధలే ఉండవు. పైగా తన భర్త విజయాన్ని తన విజయంగా భావించి ఆనందిస్తుంది భార్య. అందుకనే అన్నారు, ఆత్మావై పురుషస్య దారాహ, పురుషునికి భార్య భిన్నమైనటువంటి రూపం కాదు, పురుషుడు భార్య ఒక్కరే అని అన్నారు. కావున ఆ భర్త యొక్క విజయం తన విజయమే అన్నట్లుగా భార్య భావిస్తుంది. అందుకని అంతటి విజయాన్ని చేకూర్చినటువంటి, విజయాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తిని ఆ విధంగా సీతాదేవి కావలించుకున్నదనమాట. ఇక్కడ మరో విషయం గమనించాలి. రాముడికి కూడా కలిగినటువంటి ఆనందం అది అవధులు లేనటువంటిది. ఎందుకు అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఇంట్లో గెలిచి రచ్చ అంటే బయట కూడా గెలవాలి అని చెప్పి. ఒకవేళ బయట ఎంత గెలిచినా, ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత కీర్తి గడించినప్పటికీ ఇంట్లో భార్య గనక ఆ కీర్తిని, ఆ విలువను గుర్తించకపోతే అతడికి ప్రశాంతత అనేది ఉండదు. అతడు గొప్పవాడిగా అంత ఆత్మవిశ్వాసంతో ఉండలేడు. మరొకటి, ఇంట్లో గొప్పగా ఉండి బయట పేరు తెచ్చుకోలేకపోయినా అది కూడా ఇబ్బందికరమే. కావున ఇంట బయట రెండింటా కూడా గెలిచినటువంటి వాడే పరిపూర్ణమైనటువంటి గెలుపును పొందినటువంటి వాడు అవుతాడు. మరి రామచంద్రమూర్తి అందరినీ కూడా వధించి లోకంలో ఉన్న అందరి చేత కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. ఇక్కడ సీతాదేవి అయితే ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తపరిచింది. అదేవిధంగా భార్య విషయంలో కూడా అంతే. పతులు మెచ్చని చెరువు నిష్ఫలము కాదే, ప్రియేషు సౌభాగ్య ఫలాహిచారుత అని చెప్పి పార్వతీదేవి అన్నటువంటి మాట. తన భర్తకు నచ్చనటువంటి అందము, తన భర్తను మెప్పించలేనటువంటి ప్రవర్తన అవి వ్యర్థమే ఏ భార్యకైనా, ఏ స్త్రీకైనా అని చెప్పి పార్వతీదేవి అన్నటువంటి మాట. ఏదో బయట వాళ్ళందరూ కూడా నీవు చాలా అందంగా ఉన్నావు, చాలా తెలివిగా ఉన్నావు అని వాళ్ళందరూ మెచ్చుకుంటే ప్రయోజనమే ఉన్నది. వారితో పాటుగా భర్త కూడా అదే విధమైనటువంటి గొప్పగా కనుక ఆ భార్యను చూడగలిగినట్లయితే, ఆ భార్య ఆ భర్త మెచ్చుకునేంతగా భార్య కనుక ప్రవర్తించగలిగినట్లయితే అప్పుడు ఆ భార్య యొక్క అందానికి, ప్రవర్తనకి సార్థకత అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ భార్య యొక్క సౌందర్యము, నైపుణ్యము కానీ, భర్త యొక్క సామర్థ్యము కానీ పరస్పరము ఇరువురిని మెప్పించగలిగినప్పుడే, అంటే ఒకరిని ఒకరు మెప్పించగలిగినప్పుడే అవి సార్థకమవుతాయి. అలా కానప్పుడు వాటిలో సార్థకత అనేది ఉండదు. మరి ఇక్కడ రాముని యొక్క సామర్థ్యం కేవలం బయట ఉన్నటువంటి వారిని అందరినీ మెప్పించడము కాదు, తన భార్య అయినటువంటి సీతాదేవిని కూడా మెప్పించేంత విధంగా, ఆశ్చర్యాన్ని కలిగించేంత విధంగా అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించాడు. అందుకనే సీతాదేవి, నిన్ను మించినటువంటి మొనగాడు ఈ లోకంలో లేడు, ఇంకా ఎక్కడా ప్రపంచంలో లేడు అని చెప్పి ఆయన ఆ విధంగా సీతాదేవి పరిష్వంగనం చేసుకున్నది. ఇక్కడ ఆ పరిష్వంగనంలో కూడా మరి ఒళ్ళంతా కూడా గాయములతో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతాదేవి యొక్క పరిష్వంగనము చాలా శీతల లేపనంలాగా
అనిపించిందిట. మరి పరిష్వంగనం కూడా అన్ని వైపులా అన్నారు కదండి. మరి రాముడు వెన్ను చూపనటువంటి వీరుడు. అటువంటప్పుడు ఆ వెనకాల రాముడికి ఏమీ గాయాలు ఉండవు కదా అంటే, రాముడికి శరీరం అంతా చుట్టూ కూడా విరగ కూడా గాయాలయ్యాయన్నారు. ఎలాగా అంటే ఆ రాక్షసులు ముందు నుంచే కాకుండా వెనక నుంచి కూడా వాళ్ళు దాడి చేసినటువంటి వారు. మరి వాళ్ళందరినీ ఎదుర్కొనేటటువంటి దండించేటటువంటి ఆ ప్రక్రియలో వెనక వైపు కూడా కొన్ని బాణములు గుచ్చుకున్నాయి. మరి ఇలాగా సీతాదేవి యొక్క పరిష్వంగనతోటి రామచంద్రమూర్తి యొక్క శరీరము పులకించింది. ఆయనకు తగిలినటువంటి గాయముల యొక్క బాధ అంతా కూడా తీరుతూ ఉన్నది. తన భార్య సీతాదేవి ఇంత గొప్పగా తనను సత్కరించింది అని ఆనందించాడు. పైగా వనవాసానికి వచ్చేటటువంటి సందర్భంలో సీతాదేవి ఒక మాట అన్నది. ఏమని అంటే, రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని చెప్పి అంటూ, రామచంద్ర, నీవు కనుక నన్ను వనవాసానికి తీసుకువెళ్ళకపోతే మా తండ్రి గారు జనక మహారాజు అనుకుంటారేమని రాముడి యొక్క విగ్రహాన్ని చూచి నా కూతురు సీతాదేవిని ఆయన కట్టబెట్టాను కానీ పురుష రూపంలో ఉన్నటువంటి ఒక అబల రామచంద్రుడు అని చెప్పి భావిస్తాడు అని సీతాదేవి చాలా ఘాటుగా రామచంద్రుడిని అన్నది. మరి సీతాదేవి అన్నటువంటి ఆ మాటకు ధీటుగా సమాధానం రాముడిప్పుడు ఈ ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా వధించి, ఇక జనక మహారాజు నా గురించి అంటే అల్లుడి గురించి గొప్పగా చెప్పుకోవటమే తప్ప అల్లుడి గురించి తక్కువగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏనాడు రాదు సీత అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా నిరూపించాడు. అది చూచినటువంటి సీతాదేవి రాముడిని ఆ విధంగా కావలించుకున్నదనమాట. ముదా పరమయాయుక్త దృష్ట్వా రక్షో గణాన్ హతాన్ రామంచైవా వ్యధం దృష్ట్వా తుతోష జనకాత్మజ. అలా దివ్యమంగళ విగ్రహుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి రామచంద్రుణ్ణి ఆమె కన్నులు పెద్దవి చేసుకుని చూస్తూ ఆనందిస్తూ ఉన్నది. ఇక్కడ జనకాత్మజ, జనక మహారాజ కుమార్తె అయినటువంటిగా సీతాదేవి హతాన్ రక్షోగణాన్ దృష్ట్వా, రాముడి చేతిలో హతులైనటువంటి ఆ రాక్షసులనందరినీ కూడా చూచి వారి యొక్క దేహములను చూచి తుతోష, ముదాతుతోష, ఆనందంతో ఆమె ఎంతో సంతోషించింది. సంతోషించి రామంచైవ అవ్యధం దృష్ట్వా, రాముడు అంటే అంతటి వారి వల్ల కూడా రాముడికే అపాయం కలగలేదు అని చెప్పి మరింత ఆనందాన్ని పొందిందిట. వారు వధించబడ్డందుకు ఒక రకంగా ఆనందిస్తే, వారిని వధించే సందర్భంలో రాముడికేమీ అవలేదు అని చెప్పి మరింతగా ఆనందించింది ఆ తల్లి సీతాదేవి. తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః పునః పరిష్వద్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. ఇంకా సీతాదేవి యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ తతః, ఆ విధంగా ఆ రాముడి చేత వధించబడినటువంటి వారందరినీ చూచిన తర్వాత శశిప్రభానన, చంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటిగా జనకాత్మజ అయిన సీతాదేవి ముదితై మహర్షిభిః సభాజ్యమానం, ఆనందించినటువంటి మహర్షులందరి చేత కూడా కీర్తించబడుతూ ఉన్న, పూజింపబడుతూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి పర్ణశాల బయటకు వెళ్ళడము, అక్కడ వధింపబడినటువంటి రాక్షసుల యొక్క సేనావాహిని చూడటము, అయ్యో బాబో ఇంతమందినా అని చెప్పి మరలా లోపలికి వచ్చి రామచంద్రుణ్ణి మరొకసారి సీతాదేవి కౌగిలించుకున్నదిట. ఇక్కడ సీతాదేవి యొక్క ఆనందము, రామచంద్రమూర్తి ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్నాయి. అంతకు మించి ఇంక గొప్పగా సత్కరించడం అనేది ఇంకేమీ లేదు అని చెప్పి అనుకున్నది సీతాదేవి. అందుకనే ఆ విధంగా అంతమంది మునులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా రాముని యందు తనకు ఉన్నటువంటి చనువు, ప్రేమ, అనురాగము వీటన్నిటితోటి రామచంద్రమూర్తిని ఆ విధంగా సీతాదేవి కావలించుకుని పరిష్వంగనం చేసుకుని ఆయనకు ఆనందాన్ని కలుగజేస్తూ, మరి సీతాదేవి యొక్క పరిష్వంగనతో రామచంద్రమూర్తి మరింత గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాముడు నీలమేఘ శ్యాముడు మేఘమైతే ఆ మేఘం మీద ఉన్నటువంటి మెరుపు సీతాదేవి కావున వారిరువురిని కూడా అలా చూచినటువంటి ఆ మహర్షులు, అదేవిధంగా అందరూ కూడా ఎంతో ఆనందంగా రామచంద్రమూర్తిని వీక్షిస్తూ సంతోషంగా ఉన్నారు. మరి ఆ తరువాత రావణాసురుని యొక్క గూఢచారి ఒకతను ఉన్నాడు. అతడు వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి విషయం మొత్తాన్ని రావణాసురుడికి తెలియజేస్తాడు. మరి ఆ గూఢచారి ఎవరు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం
తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిషష్వజే ముదా పరమయా యుక్త దృష్ట్వా రక్షో గణాన్ హతాన్ రామంచైవావ్యధం దృష్ట్వా తుతోష జనకాత్మజా తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్టా జనకాత్మజా తదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 30 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.